మహిమ కలుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభమండి. ఈరోజు దేవుని వాగ్దానము 42వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ప్రియులారా, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఈరోజు పొద్దున లేచిన వెంటనే మన ప్రాణము దేని కొరకు తృష్ణ కొనుచున్నది. కొంతమంది డబ్బు సంపాదించాలి, లేచిన వెంటనే ఈరోజు ఎంత డబ్బు సంపాదించాలి. కొంతమంది ప్రాణము ఈరోజు నేను ఏ సినిమాకి వెళ్ళాలి. కొంతమంది ప్రాణము లేచిన వెంటనే నేను ఏ ఫ్రెండ్స్తో కలిసి పార్క్ వెళ్ళాలి. పిల్లరా, నిజంగా నువ్వు క్రైస్తవుడైతే, నిజంగా దేవుని బిడ్డవైతే నీ ప్రాణము దేని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని కొరక, లోకం కొరక? లోకం నీకు మిగిల్చేది దుఃఖమే, పాపం నీకు మిగిల్చేది శాపమే, చెడు స్నేహము నీకు మిగిల్చేది దరిద్రమే. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి చెడ్డ స్నేహితులతో చేరాడు, పందులు పొట్టు తినే స్థితికి వచ్చాడు. నీ ప్రాణము దేని కొరకు ఆశపడుతున్నారు? నువ్వు లేచిన మొదలుకొని పడుకున్నంత వరకు ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు? దేవుని గురించి ఆలోచించండి. దేవుని పని మీద మనసు పెట్టండి. ఈరోజు నేను ఎవరికి సువార్త చెప్పాలి? ఈరోజు నేను ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఈరోజు దేవుని సంఘములో ఏ ప్రార్థన ఉంది? ఈరోజు నేను పిల్లల్ని ఎట్లా ఆత్మీయంగా ప్రార్థనలు నడిపించాలి? ఆలోచిస్తున్నారా? దేవుని కొరకు తృష్ణ కొనండి. ఆ తృష్ణ నిన్ను జీవానికి తీసుకెళ్తాయి, నిత్య జీవము. నువ్వు పరలోకులు అడుగుపెట్టినప్పుడు యేసు ప్రభు తన దూతలతో ఆహ్వానించి నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడండి, ఒక గొప్ప స్థానాన్ని ఇస్తాడు. మన పితరులు, మన భక్తులు ఎంతోమంది దేవుని కొరకు తృష్ణ కొన్నారు, అవసరమైతే ప్రాణాలు కూడా అర్పించారండి. నీవు నేను ఆ బ్రతుకుతున్నామా? ఏదో జీవిస్తున్నామని పేరుకు మాత్రమే, కానీ నీలో దేవుని మంట లేదు. దేవుని మంట కలిగి ఉండండి. ఈ లోకంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి. నేను బ్రతికి ఒక్కోసారి జన్మిస్తా, ఒక్కసారి చనిపోతా. నా బ్రతుకు దేవునికి మహిమకరంగా బ్రతకాలి. నా బ్రతుకు వల్ల బ్రతికిన దేవునికి మహిమ రావాలి, చచ్చిన దేవునికి మహిమ రావాలి. ఇది దేవుని యొక్క తృష్ణ. ఈరోజు నువ్వు ఏ మంట కలిగి ఉన్నావు? ఈ రోజుల్లో దేవుని పట్ల నీకున్న ఆ మంట ఏంటి? ఉపవాసం ఉండాలని మంట ఉందా? అధికంగా ప్రార్థన చేయాలని మంట ఉందా? ప్రియులారా, పరిశుద్ధ ఆత్మదేవుడు నేను ఏ విషయంలో, దేవుని విషయంలో పూరికొల్పుతాడో దాంట్లో వెనకం చేయొద్దు, ముందుకు సాగండి. అట్టి కృప దేవుడిచ్చిలాగా నా ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధమైన తండ్రి, ఈ దినమునైనా ఎంతమంది అయితే నశించిపోతున్నారో మా దేశంలో వారందరికీ నా సువార్త అందించబడి రక్షించండి. మా దేశంలో ఉన్న ప్రతి సంఘాన్ని దీవించండి, ప్రతి దైవ సేవకులు రాకడికి సిద్ధపరచండి. యేసయ్యా, ప్రత్యేకించినైనా ఎంతమంది అయితే నా ప్రభా అయా తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఆ బిడ్డలు మనసు మార్చి తల్లిదండ్రులు ప్రేమించేటట్టు సహాయించండి. ఈరోజు అనారోగ్యంతో ఉన్న బిడ్డలు యేసు నామములో స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.